ఏలూరు జిల్లా కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అభివృద్ధి పనులు చేస్తుంటే ఓర్వలేక వైసీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ నేతలు కోటప్రోలు కృష్ణ అన్నారు. రోడ్లు డ్రైనేజ్ పనులు జెట్ స్పీడ్తో జరుగుతున్నాయన్నారు. నీతి నిజాయితీకి మారుపేరైన కామినేనిపై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. సందర్భం సమయం లేకుండా చేపల దొంగ అని చెప్పేసి మాట్లాడతాం. ఒక పోలీస్ అధికారిని ఒక అనకూడని మాటతో ఒక కుక్కతో పోల్చినటువంటి మీ సంస్కారాన్ని ఏదవుతుందో ఈ రోజు నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరొక్కసారి మీకు అవకాశం కూడా ఇవ్వడానికి ఎవరు కూడా ముందుకు రారు. ఇదే రాజకీయ భవిష్యత్తు. ఈ రాజకీయానికి మీ వారసులు మీరు రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్లాలని మీకు ఉంటే ఇలాంటి పనులు చేయడం కూడా చాలా హాస్యాస్పదం. మీరు ఒక జిల్లాకి అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు అంటే ఒక జిల్లాలో మీరు తిరుగుతున్నప్పుడు మీరు ఎలా మాట్లాడాలో మీరే తెలుసుకోవచ్చు. మీ కార్యకర్తలు ఎలా ఉంటారో సార్ మీరు ఆలోచించండి. భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడైనా సరే హాస్పిటల్స్ కావాలన్నా ఏది కావాలన్నా కూడా చేసినటువంటి వ్యక్తి, ఒక రూపాయి అవినీతి కూడా చేయనటువంటి వ్యక్తి, నిండు అసెంబ్లీలో కాణిపాకంలో కుటుంబ సమేతంగా వెళ్ళి ప్రమాణం చేసినటువంటి వ్యక్తి కామినేని శ్రీనివాస్ గారు. ఇప్పుడు మీరు కూడా ఆయనతో పాటు మీ కుటుంబ సభ్యులు వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తాము. ఎందుకంటే మీరు ఆరోపించారు కదా, చేపలు పట్టుకున్నారని చెప్పేసి రకరకాల ఆరోపించారు కదా. ఆయనతో పాటు మీరు ఎవరన్నా వచ్చి కాణిపాకంలో మీ కుటుంబ సభ్యులతో వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తారా? రండి, కామినేని శ్రీనివాస్ గారు, మేమందరం సిద్ధం. మీరు వస్తానంటే తీసుకెళ్తాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీ వి హనుమంతరావు కార్యాలయం